మెగాస్టార్ చిరంజీవి గారు సినిమాలంటే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది ఆయన ఇచ్చే ఎంటర్టైన్మెంట్. వినోదాన్ని పంచడంలో మెగాస్టార్ కి తిరుగులేదు. చిరంజీవి గారు ఇచ్చే వినోదాన్ని ఆస్వాదిస్తూ సినిమా చూసి వాళ్లకున్న కష్టాలన్నీ మర్చిపోయిన వారు ఎందరో ఉన్నారు. అలాగే ఆయన అందించే వినోదం కోసమే సినిమాకి వచ్చేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ముఖ్యంగా ఆయన కామెడీ టైమింగ్ మామూలుగా ఉండదు. అలాగే ఆయన డాన్సులు కూడా అప్పట్లో ట్రెండ్ సెట్ చేసేవి. మిగిలిన హీరోలందరూ ఆయన్నే ఫాలో అయ్యేవారు. అసలు చిరంజీవి గారు డాన్స్ లో చూపే ఈజ్, ఎక్స్ప్రెషన్స్, స్టెప్స్ అన్ని కొత్తగా యువతను వెర్రెత్తించేలా ఉండేది. మ్యూజిక్ డైరెక్టర్లు కూడా చిరంజీవి గారి డాన్సింగ్ స్పీడ్ కి తగ్గట్టుగానే పాటలు, మ్యూజిక్ ఇచ్చేవారు. దాంతో ఆయన ఇంకా రెచ్చిపోయి డాన్స్ చేస్తుంటే థియేటర్స్ లో అభిమానులు చప్పట్లు, ఈలలతో దద్దరిల్లేవి. కొన్నిసార్లు వేసిన పాటలను సినిమా ఆపి మళ్ళీ ఆ పాటలు వేయించుకొని మరీ ఆనందించేవారు. ప్రేక్షకులు నిజంగా అంతగా ఆయన తన ప్రత్యేకతను డాన్స్ లో చాటుకున్నారు. చిరంజీవి గారు వినోదం డాన్సుల్లో మాత్రమే కాదు, ఫైట్స్ లో కూడా తన ముద్ర వేశారు. అప్పటి వరకు ఫైట్స్ అంటే ఒక ముష్టి యుద్ధంలా సాగేది. దాన్ని ఆయన మార్చి ఒక హీరో ఎలా ఫైట్ చేస్తే హీరోలా కనిపిస్తాడో అలా రియల్ గా ఫైట్ స్టంట్స్ చేసి ప్రేక్షకుల్ని ఆశ్చర్యంలో ముంచెత్తారు. అసలు ఆయన ఫైట్స్ చేస్తుంటే ప్రేక్షకులు నిజంగా తామే ఫైట్ చేస్తున్నట్టుగా ఫీల్ అయ్యేవాళ్ళు. అంతగా చిరంజీవి గారు ఫైట్స్ చాలా రియల్ గా చేసేవారు. ఆయన ఫైట్స్ చేస్తే ఎక్స్ప్రెషన్స్ కూడా చూస్తున్న ప్రేక్షకులకు మంచి కిక్ ఇచ్చేవి. అందుకే చిరంజీవి గారి ఎంటర్టైన్మెంట్, డాన్స్, ఫైట్స్ ఇలా అన్నింటిలో తన స్పెషాలిటీస్ తో అభిమానులకు అంతులేని వినోదాన్ని పంచి మెగాస్టార్ గా ఆయన స్థానాన్ని వాళ్ళ మనసుల్లో చెరిగిపోని ముద్రను వేసుకున్నారు. అయితే ఇప్పుడు చిరంజీవి గారు అనిల్ రావుపూడి గారి డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నారు. అనిల్ గారు ఇప్పటి వరకు అన్ని వినోదాత్మక చిత్రాలనే తీసి దాంట్లో ఆయన తన ప్రత్యేకతను నిరూపించుకున్నారు. అలాంటి అనిల్ గారు ఎంటర్టైన్మెంట్ కి బ్రాండ్ అంబాసిడర్ లాంటి చిరంజీవి గారితో సినిమా చేస్తున్నారంటే ఇంకా ఈ సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో మీ ఊహకే వదిలేస్తున్నాను. అలాగే అనిల్ రావుపూడి గారు ఈ మధ్య వెంకటేష్ గారితో తీసిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా పూర్తి వినోదాత్మక చిత్రమే. ఆ సినిమాతోనే ఆయన 400 కోట్ల కలెక్షన్లు సాధించి ఎంటర్టైన్మెంట్ తోనే ఈ రేంజ్ హిట్ కొట్టొచ్చని చూపించారు. ఆ సినిమా కూడా విశేషమైన ప్రజాదరణను పొందింది. అయితే ఇప్పుడు చిరంజీవి గారితో తీస్తున్న సినిమా కూడా పూర్తి వినోదాత్మక చిత్రమే అని అందరికీ తెలిసిందే. అయితే ఇందులో చిరంజీవి గారు ఒకటంటే ఒక ఫైట్ కూడా చేయరంట. ఓన్లీ ఎంటర్టైన్మెంట్ తో పాటు డాన్సులు మాత్రం ఉంటాయట. కానీ సినిమా మొత్తం మీద ఒక ఫైట్ కూడా లేదని తెలుస్తుంది. చిరంజీవి గారి ఫైట్స్ కోసమే వచ్చే అభిమానులు అంతకు మించిన వినోదాన్ని అందించడమే తమ లక్ష్యంగా అనిల్ రావుపూడి గారు, ఆయన టీం కృషి చేస్తుందని తెలుస్తుంది. 2026 సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. కాకపోతే చిరంజీవి గారి ఎంటర్టైన్మెంట్ లో మేజర్ పార్ట్ అయిన ఫైట్స్ అనేవి లేకపోవడం అనేది నిరాశే. కాకపోతే అంతకు మించిన ఎంటర్టైన్మెంట్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా మనం చాలా ఎంజాయ్ చేస్తాం. సినిమా అయితే మాత్రం చూద్దాం. మరి ఈ సినిమాలో ఒక్క ఫైట్ కూడా లేకుండా అనిల్ రావుపూడి గారు ఎలా ఎంటర్టైన్మెంట్ తో నింపుతారు.